నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. రాజన్న ఆలయంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి ప్రత్యేక పూజలు. ధర్మ విజయయాత్ర ఫ్లెక్సీల్లో కొండా సురేఖ ఫోటో గల్లంతు. రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేతపై భక్తుల ఆగ్రహం. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్. ధర్మ విజయయాత్రలో భాగంగా జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వామివారిని ఘనంగా ఆహ్వానించారు. స్వామివారు రాజరాజేశ్వర స్వామివారికి అభిషేక పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా పార్వతీ రాజరాజేశ్వరి దేవికి పూజలు చేశారు. ఆలయ ఆవరణలోని శ్రీ వీరభద్రేశ్వర, శ్రీ విఠలేశ్వర, శ్రీ నరసింహస్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత ఆంజనేయ స్వామి వార్లకు పూజలు నిర్వహించారు. అద్దాల మండపంలో పీఠాధిపతి స్వామివారు పాదుక పూజ నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులకు ఆశీర్వచనం గావించారు. అనంతరం రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించి ఆలయ విస్తరణ పనులను స్వయంగా పరిశీలించారు. తరువాత భీమేశ్వరాలయం సమీపంలోని శంకరమఠం ఆవరణలో హోమం నిర్వహించి కలశ స్థాపన పూజలు చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఓపెన్ స్లాబ్ వద్ద భక్తులకు ఆశీర్వచనం గావించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, జిల్లా ఎస్పీ మహేష్ భగత్, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, ఆర్డీఓ రాధాబాయ్, ఆలయ ఈవో రమాదేవి, తహసీల్దార్ విజయప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. నవీకరణ సిద్ధ్యర్థం కుంభేస్మిన్ సన్నిధిం కురు దేవేశ ప్రతి వినాగసాభయవరాన్ బిభ్రాణవర్కచ్చలిం ఛత్రే భూత ఫణేంద్రమిందు ధవళం లక్ష్మే నృసిం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం సమస్తాభిషేకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం ఆచార్య చరణారవింద దేవతా ప్రియంతా అంగార సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యస్యైవ రూపం కృత్వోత్తిష్ఠతి. బోలా శంకర భగవాన్ కీ జై. కొంచెం సుర్రు ఉంటుంది వీడు చెప్పుకుంటు నిమిషం. ఏ రకంగా కూడా మీరు సాయం చేయకుండా ఫైల్ స్టార్ట్ అయిపోయింది. రామప్ప దేవాలయంలో
ధర్మ విజయయాత్రలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి సోమవారం వేములవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో స్వామివారికి ఘన స్వాగతం పలికేందుకు వివిధ ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫోటో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫోటోలు మాత్రమే ఉండగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఫోటో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా కొండా సురేఖ ఫోటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల మంత్రి సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిపై వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలోనే కార్యకర్తలు ఆమె ఫోటో ఉద్దేశపూర్వకంగా మానేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మ విజయయాత్రలో భాగంగా శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారు ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుండే భక్తుల సాధారణ దర్శనాలను నిలిపివేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా దర్శనాలను అకస్మాత్తుగా నిలిపివేయటం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులు ద్వారాల వద్ద ఆగి నిరాశ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కనీసం అధికారులెవరూ సమాధానం చెప్పటం లేదని, దర్శనాలు లేవని సూచించే ఫ్లెక్సీలు, బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని, ముందస్తు ప్రణాళిక లేకుండా దర్శనాలు నిలిపివేయటం అధికారుల నిర్లక్ష్య ధోరణి అని మండిపడ్డారు. ఈయన పంపిస్తాను చెప్పేసి ఒక 5-6 గంటల దాకా ఇంతమంది జనాలు ఆపడం ఇది సరైన పద్ధతి కాదు. అందరూ హిందువులమే. ఇక్కడ ఒక గంట అంటే వెయిట్ చేస్తారు, ఎవరైనా 2 గంటలు అంటే వెయిట్ చేస్తారు. కానీ చిన్నపిల్లలు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 5 గంటలు దర్శనాలు ఆపడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇది దీపావళి సమయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎంత తొందరగా అంత తొందరగా మళ్ళీ తర్వాత దర్శనం ఇస్తామని చెప్పారు. మేము అందుకే ఉన్నాము, దర్శనం చేసుకుందామని. ఈ రోజు దీపావళి, ఇంటి దగ్గర పండగ. ఇక్కడ చూస్తే ఇక్కడ దర్శనం లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఏం పాలక వర్గం మాట్లాడుతున్నారండి. మరి వాళ్ళు ఒక్కరి కోసం ఉందా, గుడి జనాల కోసం ఉందా, ఏం అర్థం కావట్లేదు. ఎవరు ఒక్కరి కోసం కాదు కదా, గుడి జనాలందరి కోసం కదా. ఏం చేయట్లేదు. ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెంపొంది సత్యం, ధర్మం విరజిల్లాలని, సమాజం సుఖ సంతోషాలతో నిండిపోవాలనే సంకల్పంతో ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయ నిర్మాణకర్త శ్రీ 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 రాజగురుస్వామి ఆధ్వర్యంలో 36 మంది అయ్యప్ప మాలదారులు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర విజయవంతమైంది. ఆగస్టు 20వ తేదీన ముస్తాబాద్ అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్రను ఆలయ కమిటీ చైర్మన్ చీటీ జితేందర్ రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు పర్యవేక్షించారు. మొత్తం 60 రోజుల పాటు సుమారు 1400 కిలోమీటర్ల దూరాన్ని నడిచి అనేక కష్టాలను అధిగమించి పంచగిరీషుడైన అయ్యప్ప స్వామిని శబరిమల సన్నిధిలో దర్శించుకున్న ఈ బృందం 62వ రోజు తిరిగి ముస్తాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా రాజగురుస్వామి శిష్య బృందానికి పట్టణ ప్రజలు, అయ్యప్ప భక్తులు ఘన
స్వాగతం పలికారు. ముస్తాబాద్ రైతు వేదిక వద్ద నుండి భక్తులు, కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మాలధార స్వాములు పూర్ణకుంభాలతో డీజే మణికంఠ భజనలతో స్వాగతం పలికారు. బృందం రాజీవ్ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా అయ్యప్ప ఆలయానికి చేరుకుంది. స్వాములు దీక్షాచార్య స్వాములు మన లోక కళ్యాణార్థ మన స్వాములు మంచిగా ఉండాలని, అయ్యా మన ధర్మము పెరగాలి, మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన హిందూ జాతులు ప్రతి ఒక్కరు బట్టి పెట్టుకొని పోవాలి, ఒక ధర్మంగా ఉండాలి అనే ప్రార్థన మీద మన ఈరోజు సంతోష యాత్ర. మన స్వాములు ఒక సుఖం అంటే చెప్పలేనిది ఆనంద యాత్ర. ఇటువంటి యాత్ర నేను 12 యాత్ర, ఇది 13 యాత్ర, ఇది మరలేని యాత్ర, ఇది మరలేని యాత్ర. ఈ యాత్ర మళ్ళీ నేను కూడా చేయలేను. అటువంటి యాత్ర సంతోషం అంటే సంతోషపరుస్తున్న స్వామి నా స్వాములతోని ఆనందమైంది. ఇంకేమో ఇది లేదు. ప్రతి ఒక్క భక్తులు కూడా నిజాయితీగా ధర్మంగా ఉంటే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. అందరూ మన సంతోషంగా ఉండాలి. అయ్యా ఎక్కడ పోయినా కష్టపడి మనం పని చేసుకుంటూ మనం సంపాదించుకోవాలి. వేరే ఆలోచన చేయకుండా మంచిగా ఉండండి స్వామి. భగవంతుడు మనకు పరిపూర్ణ ఆ సంపత్తేశ్వరుడు, పాదయాత్రేశ్వరుడు, మా ముస్తాబాదీశ్వరుడు అందరూ కలిసి మనకు ప్రతి ఒక్క భక్తులకు పరిపూర్ణ అనుగ్రహం స్వామి స్వామి చరణం. శ్రీ 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 శాంతి స్వరూపులు మా దైవ సమానులు, మా నడిచే దైవం రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో ఆగస్టు 20 నాడు ఇక్కడే ప్రారంభమై మీ అందరితో కూడా మాట్లాడే ఆగస్టు 20 నాడు ప్రారంభమైన యాత్ర ఈరోజు 62వ రోజులు. మళ్ళీ అయ్యప్ప స్వామి ఇక్కడికి ముస్తాబాద్ అయ్యప్ప క్షేమంగా మమ్మల్ని అందరినీ పిలిపించుకున్నారంటే అది మా గురుస్వామి గారి యొక్క సంకల్ప బలం. ఎంతో గొప్పదంటే 62 రోజులు పోయిన స్వాములందరం కూడా ఇంత కాలుకు నొక్కుపడకుండా అందరం కూడా క్షేమంగా వచ్చామంటే కూడా నిజంగా గురుస్వామి గారికి ఒక ఎంత కఠినమైన అయ్యప్ప స్వామి మీద దీక్ష ఉంటే ఇది సాధ్యం కాదు. పట్టుదలతోటి ఆ అయ్యప్ప స్వామికి కరుణ కటాక్షాలతో అవన్నీ కూడా సమకూరినాయి. ఒక్క రూపాయి కూడా, ఒక చారణ కూడా మేము పాదయాత్ర నుంచి మేము వేరే వాడినాం తప్ప దాతలు ఇచ్చే ప్రతి పైసా గుడికి వాడే విధంగా మా చైర్మన్ గారు కానీ గురుస్వామి గారు ప్రణాళిక చేశారు. దాతలు ఇచ్చిన ప్రతి రూపాయి ముస్తాబాద్ గుడికి చెందే విధంగా రూపకల్పన చేసినాం. దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారి కుటుంబాలు ఎక్కడున్నా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పుకుంటూ వారి అందరూ కూడా వీరికి స్వయంగా రాలేపోయారు. చాలామంది కూడా వచ్చిన దాతలు, కొందరు చాలా అనేక పట్టణాల్లో ఉన్నారు, వాళ్ళు రాలేపోయారు. వారందరూ కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. వారందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ స్వామియే. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు, రైతులకు, మెకానిక్లకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్. ప్రతి ఇంట ఆనందకాంతులు వెల్లివిరియాలని, ప్రజలు జీవితాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యం నిండాలని భాస్కర్ ఆకాంక్షించారు. చీకటిని పారద్రోలే దీపాల పండుగ ప్రతి ఒక్కరి మనసులో వెలుగులు నింపాలని ఆయన అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. రైతులకు, మెకానిక్లకు, వినియోగదారులకు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, సిరిసిల్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.